హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ క్లాసిక్ 350 అయితే 2017 మోడల్. అండ్ దీనికి ఇప్పుడు మనం కంప్లీట్గా హెడ్లైన్ సెట్ అయితే చేంజ్ అయిపోతున్నాము. సో దీనికి ఇప్పుడు మనము లైటింగ్ టెస్ట్ అనేది చేస్తున్నాం. లైక్ మనకి లైటింగ్ అనేది డేలో కంటే కూడా నైట్లో మనకి ట్రయల్ వెళ్తేనే కొంచెం నీట్గా అయితే అర్థమవుతుంది. సో దీనికి లైటింగ్ అనేది యాక్చువల్గా ఎల్ఈడి బల్బ్ అయితే ఉంది. సో దాన్ని మనము రీప్లేస్ చేస్తున్నాము. రెగ్యులర్ బల్బ్ అయితే రీప్లేస్ అయితే చేయబోతున్నాం. దీనికి యాక్చువల్గా మనకి రెగ్యులర్గా ఉండే ఈ ఎల్ఈడి బల్బ్స్ అనేవి మీకు స్టార్టింగ్లో మంచిగానే లైటింగ్ అనేది బ్రైట్గా అయితే ఇస్తుంటాయి. కానీ దాని తర్వాత ఏమవుతుందంటే దాని లైటింగ్ స్లోగా అయితే తగ్గిపోతూ ఉంటుంది. సో ఫైనల్ ఏంటంటే లైటింగ్ అనేది కంప్లీట్గా అయితే ఉండదు. సేమ్ ఈ కస్టమర్ కేసులో కూడా అదే అయింది. ఆ ఎల్ఈడి బల్బ్ అనేది ఫిక్స్ చేయించారు, దట్ టు హై క్వాలిటీది. సో అది మోస్ట్లీ లైక్ అతనికి ఒక 6 months వరకు మంచిగానే ఉండింది. దాని తర్వాత అదైతే కంప్లీట్గా లైటింగ్ తగ్గిపోయి లైటింగ్ అనేది అసలు లేకపోయి ఉండే. సో దానికోసం అప్పుడు మళ్ళీ కస్టమర్ ఏంటంటే ఓల్డ్ దానికి ఏదైతే కంపెనీ ఫిట్టింగ్ వస్తుందో సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు. అండ్ యాక్చువల్గా బుల్లెట్కి ఆ ఎల్ఈడి అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కంటే కూడా రెగ్యులర్గా దానికి ఏదైతే ఒరిజినల్ ఐటమ్ వస్తుందో ఆ ఐటమ్ వస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది, బండి అనేది లుక్ ఉంటుంది. అండ్ ఆ వింటేజ్ లుక్ కానివ్వండి, ఆ కంపెనీ వాడు ఇచ్చిన లుక్ అంతా కూడా అలానే మెయింటైన్ అవుతుంది. సో దీనికి ఇప్పుడైతే మనము ఓల్డ్ హెడ్లైట్ సెట్ చేయబోతున్నాము. అండ్ యాక్చువల్గా మళ్ళీ దానికి ఏదైతే మనం ఎల్ఈడి బల్బ్ ఇవ్వాలో ఆ ఎల్ఈడిది ఇవ్వాలంటే సెటప్ అంతా కూడా వైరింగ్ అంతా కూడా డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. సో ఆ కటింగ్స్ కానివ్వండి, సో దాని కనెక్షన్స్ ఇవ్వడానికి. సో ఇప్పుడైతే మనము రెగ్యులర్ ఓల్డ్ దానికి ఇచ్చేస్తున్నాము. సో ఓల్డ్ వైరింగ్ అయితే సెటప్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు నార్మల్గా మనము రాయల్ ఎన్ఫీల్డ్కి ఫ్రంట్ మనకి ఏదైతే హెడ్లైట్ ఓపెన్ చేసుకుంటే సో లోపలంతా పార్ట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. వైరింగ్ అయితే దానికి ఇస్తున్నాము. అండ్ పార్కింగ్ బల్బ్స్ కూడా యాక్చువల్గా దీనికి వైట్ ఉన్నాయి. సో మనకు నార్మల్గా కంపెనీ వాళ్ళు ఇచ్చేది వచ్చేసి బ్రౌన్ అంటే లైక్ బల్బ్ టైప్ ఇస్తాడు, క్యాండిల్ లైట్ టైప్. సో కస్టమర్ అయితే దీనికి వైట్ బల్బ్స్ అయితే వేసున్నారు. సో కనెక్షన్స్ అయితే ఇచ్చేసాము. సో జస్ట్ దాన్ని క్లిప్స్ అనేవి వేసేసి దాన్ని హెడ్లైట్ అయితే ఫిక్స్ అయితే చేసేద్దాము. అండ్ దట్టు ఇదంతా కూడా ఒక స్క్రూ మీద డిపెండ్ అయి ఉంటుంది. పైన ఏదైతే స్క్రూ ఉందో ఆ స్క్రూ ఒకటే మొత్తం హెడ్లైట్ని పట్టుకుని ఉంటుంది. అండ్ కింద క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ పెట్టేసి పైన స్క్రూ అని టైట్ చేసామంటే మొత్తం అంతా కూడా అలా సెటప్ అయిపోతుంది అనమాట. చూడండి లైటింగ్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి రెగ్యులర్ లైటింగ్, డిమ్ డిప్ అండ్ హై బీమ్ కూడా వస్తుంది, చూసారు కదా. అండ్ ఎల్ఈడి పార్కింగ్ బల్బ్స్ కూడా వర్క్ అవుతున్నాయి. జస్ట్ దాన్ని కూర్చోబెట్టడం చాలా సింపుల్ అనమాట. జస్ట్ బల్బ్ పెట్టామా, దాన్ని నెట్టామా అండ్ స్క్రూ బిగిచ్చేసామా, అంతే సింపుల్గా అయితే అయిపోతుంది. చూడండి లైక్ నార్మల్ మనం వేసే ఎల్ఈడి బల్బ్ కంటే కూడా హెడ్లైట్ కంటే కూడా ఈ హెడ్లైట్ అనేది చాలా మంచిగా లుక్ ఉంటుంది. సో దీని లైటింగ్ అనేది ఇప్పుడు టెస్ట్ అయితే చేయాలి. సో టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నారు మా డాడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ.